కృష్ణ జై. భక్తులైనటువంటి వారు ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని తెల్లవారి లేచి నిద్ర లేవగానే కాసేపు పాట పాడతారు, తర్వాత పూజ చేస్తారు, మనసులో స్మరిస్తూ ఉంటారు, భగవత్ కథాశ్రవణం చేస్తారు, భగవత్ కథని ప్రవచనం చేస్తారు, పాట పాడుకుంటారు, భజన చేస్తారు, మురిసిపోతారు. అటువంటి భగవత్ కథాశ్రవణంతో కూడుకున్నది, భగవత్ కథలతో కూడుకున్నది ఏది ఉన్నదో ఆ భాగవత గ్రంథాన్ని లోకానికి అందించడంలో నువ్వు పొరపాటు పడ్డావు. ఆ భాగవతాన్ని అందిస్తే నీకు పరిపూర్ణమైన తృప్తి కలుగుతుంది. కాబట్టి ఓ వ్యాస భగవానుడా, నీవు భాగవత రచనకు ఉపక్రమించు అన్నారు. అంటే మహానుభావుడైనటువంటి వ్యాసుడు పరమ సంతోషాన్ని పొంది వెంటనే బయలుదేరి ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకుని అక్కడ భాగవత రచన చెయ్యడం ప్రారంభం చేశాడు. వ్యాసుల వారు రచించినటువంటి పురాణాలన్నిటినీ కూడా సూతుడు ప్రవచనం చేసినప్పటికీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు మొదట ప్రవచనం చేయలేదు. దాన్ని శుకమహర్షి ప్రవచనం చేశారు. ఎందుకు శుకమహర్షి ప్రవచనం చేయాలి, సూతుడు ఎందుకు ప్రవచనం చేయడు అంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి. శుక కొంచెం మార్చండి, కుశ దర్భ చేత్తో పట్టుకున్నారు అంటే అర్థం ఏమిటి, కర్మ చేస్తున్నారు అని గుర్తు. కర్మ ఎంతకాలం చేస్తారు, చిత్తశుద్ధి కలిగే వరకు చేస్తారు. వ్యాస భగవానుడు శుకబ్రహ్మని కుమారుడిగా పొందడానికి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శుకబ్రహ్మ కుమారుడిగా వచ్చాడు. ఈ లోకంలో పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్యములు పరిపూర్ణంగా కలిగినటువంటి వారు ఇద్దరే ఇద్దరు. మిగిలిన వాళ్ళందరూ కూడా కర్మను అనుభవించడానికి పుట్టారు, సాధన చేత భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందారు. కానీ ఇద్దరు మాత్రం అసలు పుట్టుకతోటే వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు, వాళ్ళకి ఏ విధమైన సంసార సంగము లేదు. అందుకే శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ఆ ఇద్దరి పేర్లు చెప్పారు. ఒకరు వామదేవుడు, రెండవ వారు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరి గురించి ఒక తమాషా అయిన మాట అంటుంటారు. సృష్టికర్త అయిన బ్రహ్మగారు గత జన్మలలో చేసుకున్న పాప ఫలితాల్ని కర్మలుగా అనుభవించవలసినటువంటి అవసరం ఏర్పడితే కొన్ని కోట్ల 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 మంది ప్రాణుల్ని సృజించి విసుగెత్తిపోయి ఎప్పుడు పాపపుణ్యాలు చేయడం మళ్ళీ పుట్టడమేనా, అసలు అలా చెయ్యకుండా పుట్టుకతో మహాజ్ఞానులైన వారిని ఎవరన్నా సృష్టిద్దామని ఆలోచించి సృష్టిస్తే ఆ కోవలో వచ్చిన ఇద్దరు మహాపురుషులు, ఒకడు శుకుడు, వేరొకరు వామదేవుడు. శుకబ్రహ్మ అంతటి బ్రహ్మజ్ఞాని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.